బిగ్ 7 లో కేబినెట్ నిర్ణయాలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. బీసీలకు 42% రిజర్వేషన్ల పెంపుపై సుప్రీంకోర్టులో వేసిన ఎస్ఎల్పీ స్పెషల్ లీవ్ పిటిషన్ డిస్మిస్ కావడంతో తదుపరి కార్యాచరణపై కేబినెట్లో చర్చించింది. ఇక ఆర్ఎండ్బి హ్యామ్ రోడ్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 10,500 కోట్లతో నిర్మించే 5,500 కిలోమీటర్ల హ్యామ్ రోడ్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించేందుకు కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, రాష్ట్ర కేబినెట్ నిర్ణయాలకు సంబంధించి ఇంకా ఫుల్ డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద కేబినెట్ భేటీ ఇంకా కొనసాగుతుంది. ప్రధానంగా కూడా కొన్ని కీలక అంశాలకు సంబంధించి ప్రభుత్వ పాలసీలతో పాటు ప్రభుత్వ సంబంధించినటువంటి కొన్ని ఆర్థికపరమైన అంశాలకు సంబంధించిన విషయాలపైన ఒక కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా మనం చూసినట్టయితే ఒక అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో ఈరోజు జరిగినటువంటి స్పెషల్ లీవ్ పిటిషన్ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసింది. ఆ స్థానిక ఎన్నికల్లో బీసీ 42% రిజర్వేషన్ల అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి ఆర్డర్ పైన సమాలోచనలు చేస్తూ ఉన్నారు. పూర్తిగా కూడా తదుపరి ముందుకు వెళ్ళాలని కేబినెట్ నిర్ణయించింది. కాబట్టి 2 రోజుల్లో కూడా ఎవరైతే ఈ కేసును చూస్తున్నటువంటి సుప్రీంకోర్టు, మరోపక్క హైకోర్టు సీనియర్ న్యాయ నిపుణులతో కూడా సంప్రదింపులు జరిపి 2 రోజుల్లో నివేదిక సమర్పించాలి. తదుపరి కార్యాచరణ ఎలా ఉండాలి, స్థానిక ఎన్నికలకు బీసీ రిజర్వేషన్లు ఏదైతే పాటిస్తూ ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా ముందుకెళ్తే బాగుంటుంది, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, హైకోర్టు ఏం చెప్పింది అన్న అంశాలను కులాంకుషంగా ఆర్డర్ కాపీలను పరిశీలించి 2 రోజుల్లోనే నివేదిక సమర్పించాలని కూడా కేబినెట్ అయితే అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మరో అంశానికి సంబంధించి తెలంగాణలో పెండింగ్లో ఉన్నటువంటి రోడ్ల నిర్మాణానికి సంబంధించి కూడా హ్యామ్ రోడ్స్ సంబంధించి దాదాపు 10,500 కోట్ల రూపాయలతో తలపెట్టినటువంటి 5,500 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి రోడ్లను హ్యామ్ పద్ధతిలో నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తూ ఉంది. అంటే కాంట్రాక్టర్ల భాగస్వామ్యం, బ్యాంకుల భాగస్వామ్యంతో కలిపి కూడా కేంద్ర ప్రభుత్వ అనుమతితో కూడా ఈ యొక్క హ్యామ్ రోడ్లకు టెండర్లు పిలవాలని కూడా కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. త్వరలోనే టెండర్లు పిలవాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక ప్రధానంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా ఈ డిసెంబర్ 7కు 2 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో కూడా డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 9 మధ్య కూడా తెలంగాణకు సంబంధించినటువంటి విజయోత్సవాలు జరపాలని కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో కూడా డిసెంబర్ 1 నుంచి 9 వరకు కూడా విజయోత్సవాలు జరపాలని కూడా తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలతో పాటు, ప్రభుత్వ పథకాలతో పాటు 6 గ్యారెంటీలకు సంబంధించిన అంశంతో పాటు ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రజల కోసం, రైతుల కోసం చేసినటువంటి సంక్షేమ పథకాలను కూడా ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లాలి. 2 ఏళ్లు విజయవంతంగా జరిగినటువంటి నేపథ్యంలో కూడా విజయోత్సవాలు జరపాలని నిర్వహించింది. ఇక పూర్తిగా కూడా మరికొన్ని కీలక అంశాలకు సంబంధించి జయశంకర్ యూనివర్సిటీకి సంబంధించి మరో అనుబంధంగా 3 యూనివర్సిటీలను కూడా ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. మొత్తానికి అయితే కేబినెట్ సమావేశం ఇంకా సుదీర్ఘంగా కొనసాగుతుంది. తర్వాత కూడా మంత్రులు మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. మెట్రో రైలుతో పాటు పలు అభివృద్ధి అదైతే ప్రాజెక్టులకు సంబంధించి నీటిపారుదల ప్రాజెక్టులపైన కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతుంది కేబినెట్. ఇంకా ముఖ్యమంత్రి అధ్యక్షతన మాత్రం కేబినెట్ కొనసాగుతుంది. ఇక మంత్రుల వ్యవహార శైలికి సంబంధించి కూడా కేబినెట్లో చివరగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వాసు. రాష్ట్ర కేబినెట్ భేటీ ఇంకా కొనసాగుతుంది. అయితే ఈ డిసెంబర్ 7కి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఇయర్స్ కంప్లీట్ అవుతున్నటువంటి నేపథ్యంలో విజయోత్సవాలు నిర్వహించడానికి డిసెంబర్ 1 నుంచి 9వ తారీఖు 9వ రోజులో అంటే 9 డేస్ విజయోత్సవాలు నిర్వహిస్తుంది. అనేక ఇంకా కేబినెట్ నిర్ణయాలు అనేది ఇంకా ప్రస్తుతం అయితే కొనసాగుతున్నాయి. కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం మంత్రులు ఆ నిర్ణయాలకు సంబంధించి బ్రీఫ్ చేయబోతున్నారు.